నమస్కారం. వెల్లానస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధి, భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎంతో అభివృద్ధి చేస్తున్నారని, ఆ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని వినుకొండకు వచ్చిన సీఎం ఎన్నో వరాలు ప్రకటిస్తే వైసీపీ నాయకులు, ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే విచక్షణ రహితంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదని వినుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెమ్మసాని నాగేశ్వరరావు, పల్ల మీసాల దాసయ్య, షమీం ఖాన్, మీసాల మురళీకృష్ణ, రాపర్ల జగ్గారావులు తెలియజేశారు. ఈ సందర్భంగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వంలో వినుకొండ నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఒక మంచి అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. నేడు కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ఇక్కడున్న మాజీ ఎమ్మెల్యే విడ్డూరంగా మాట్లాడడం ఏమిటన్నారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎన్ఎస్పీ స్థలాన్ని మున్సిపాల్కు కేటాయిస్తే వైసీపీ ప్రభుత్వం కేటాయించడం చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీ మాటలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని, ఏదో మాట్లాడితే ప్రజలు మరలా ఆదరిస్తారని అనుకోవడం మీ భ్రమ అని ఈ సందర్భంగా తెలియజేశారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా వినుకొండ పట్టణానికి రావటం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 2వ శనివారం ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకొని ఒక అవేర్నెస్ కార్యక్రమం చేయాలి, రాష్ట్రంలో ఒక అవేర్నెస్ తీసుకురావాలనే ఆలోచనతో మరి ఈ కార్యక్రమం గ్రామ పంచాయతీ సెక్రటరీ దగ్గర నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దాకా, అలాగే గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి దాకా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటే వినుకొండ వచ్చినటువంటి ముఖ్యమంత్రి గారు మరి అనేకమైనటువంటి మరి వరాలు ప్రకటించడం జరిగింది. దీనికి మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి ఇబ్బంది ఏంటో అర్థం కావట్లేదు. వినుకొండ ముఖ్యమంత్రి గారు రావటం వారికి ఇష్టం లేదా? వినుకొండ నియోజకవర్గం అభివృద్ధి చెందటం వారికి ఇష్టం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారిని అలాగే జీబీ ఆంజనేయులు గారిని విమర్శించుతున్నారో అర్థం కాని పరిస్థితి ఈనాడు ప్రజలంతా కూడా మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. ఏదేదో మాట్లాడతాడు. మరి 100 పడకల హాస్పిటల్ మరి 28/7/2022 తేదీనే నేను జీవో తెచ్చాను. నబార్డు నిధులు 45 కోట్లు నేను తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు జరిగి ఆగిపోయినాయని చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పిన తేదీ 28/7/22 ఎన్నికలకి దాదాపు 3 సంవత్సరాలు టైం ఉంది. మరి ఆ 3 సంవత్సరాల్లో వచ్చినటువంటి నిధుల్ని మరి ఆయన ఎందుకు ఖర్చు పెట్టలేకపోయాడు? అబద్ధాలు చెబుతుంది నువ్వా, జీబీ ఆంజనేయులా, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారా? నువ్వు వినుకొండలో సాధించింది ఏమీ లేదు. ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఒక మహావృక్షాన్ని పడగొట్టడం, ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడి చేయటం, కేసులు కట్టడం అక్రమంగా, ఈ తప్ప వినుకొండ పట్టణానికి ఒక మంచి చేసినటువంటి సందర్భం ఏదన్నా ఉందంటే పొలాలు ఆక్రమించుకోవటం, దందాలు చేయటం, రబడీజం చేయటం, 100 ఎకరాల పొలాన్ని కారు చౌకగా కొనుక్కొని ప్రభుత్వానికి 18 లక్షలు విక్రయించి 18 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని, ప్రభుత్వ ధనాన్ని మరి నువ్వు లూటీ చేయటం, ఇలాంటి కార్యక్రమం తప్ప 5 సంవత్సరాల్లో నువ్వు ఏదన్నా ఒక మంచి పని చేసావా? మొన్న జరిగినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి, మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన చాలా విజయవంతమైంది. వాస్తవానికి ప్రతిపక్షం వాళ్ళు ఏదో విమర్శ చేశారు బొల్లా బ్రహ్మనాయుడు గారు. ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది కదా, దీన్ని డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఏదో ప్రెస్ మీట్ పెట్టి
మాట్లాడారు. సరే, దాంట్లో కొన్ని వాస్తవాల్ని అవాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అదేంటంటే ఎన్ఎస్పి కాలనీకి సంబంధించి 21 ఎకరాల 22 సెంట్లు ప్రభుత్వ భూమి ఇరిగేషన్కి సంబంధించి, అది మున్సిపాలిటీలో భాగమై ఉంది. అది టౌన్లో నడిబొడ్డులో ఉంది. అది చాలా వాల్యూ ప్లేస్. అది దాంట్లో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే మన వినుకొండ టౌన్ చాలా అభివృద్ధి చెందుతుంది, చాలా మంచి పేరు వస్తుందని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో మా నాయకులు జీవి ఆంజనేయులు గారు 2014లో గెలిచిన తర్వాత దాన్ని టేకప్ చేసి ఎన్ఎస్పి ల్యాండ్ మున్సిపాలిటీకి అప్పజెప్పి తద్వారా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ చేయాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో చాలా కష్టపడ్డారు. మేము కూడా అప్పుడు ఉన్నాం. 2014లో గెలిచి మున్సిపాలిటీలో మేము కూడా ఉన్నాం. మేము చూసాం దగ్గరుండి. అప్పుడు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు గారి దగ్గరికి పలు దఫాలుగా వెళ్ళి ఈ సబ్జెక్టు వినిపించి, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఈ సబ్జెక్టు చెప్పి కలెక్టర్ గారితో చాలాసార్లు, దాదాపు నాకు తెలిసి ఒక 30-40 సార్లు తిరిగి చివరికి సాధించారు. జీవి ఆంజనేయులు గారు 14/2/2019లో, మళ్ళా చెప్తున్నా డేటు, 14/2/2019 ఏదైతే ఎన్ఎస్పి ల్యాండ్ ఉందో అది వినుకొండ మున్సిపాలిటీకి అప్పచెప్తూ గవర్నమెంట్ ఎంఎస్ నెంబర్ 146 జీవో ఎంఎస్ నెంబర్ 146 శాంక్షన్ చేయడం జరిగింది. వెంటనే 2 రోజుల గ్యాప్తో తహసీల్దార్ గారు ప్లేస్ ని హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. దాని సర్వే నెంబర్లు వచ్చేసరికి సర్వే నెంబర్ 399/1లో 7.24 ఎకరాలు, సర్వే నెంబర్ 400లో 0.75 ఎకరాలు, సర్వే నెంబర్ 401/1లో 13 ఎకరాల 23 సెంట్లు, మొత్తం కలిపి 21 ఎకరాల 22 సెంట్లు స్థలము మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం అయినది అని చెప్పి 16వ తారీఖు 16/2/2019 తారీఖు తహసీల్దార్ గారు మున్సిపాలిటీకి హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్నటువంటి వ్యక్తి. వీరందరూ కూడాను రాష్ట్రాన్ని ఏదో ఒక రూపైనా గాడిలో పెట్టాలి, భారతదేశ చరిత్రలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నిటికీ సమతీతిగా పేరు ప్రఖ్యాతులు తేవాలని గొప్ప సదుద్దేశంతో చేస్తున్నారు. మీరు తమ నాయకుడు 3 రాజధానులు కడతానని చెప్పి ఉన్న రాజధానికి ఉన్నటువంటి కుర్చీని సరి చేసుకునే దుస్థితి మీది. ఎక్కడైనా 3 ఇటుకలు వేసారు, సరే మాకు దగల పెట్టారు, లేదో పక్కన పెడదాం. మరి మన సొంత ఏరియా రాయలసీమలో రకరకాలు డెవలప్ చేస్తా ఉన్నారు. ఏమైనా ఒక్క ఇటుక పెట్టారా అని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఏదో మాటలు దొరికినాయి అని చెప్పడం అంత సబబు కాదు. ఆలోచించు. ప్రజలు నీ అంతటి నిన్ను చీకొట్టే పరిస్థితి తెచ్చుకోబోదు. అభివృద్ధి జరుగుతున్నప్పుడు దానికి సపోర్ట్ చేయడం లేదు, ఎందుకంటే మీకు ఆ లక్షణం లేదు. మీరు ప్రజా తీర్పునే వ్యతిరేకించినటువంటి వ్యక్తులు. మా నాయకులు తెలుగుదేశం పార్టీ అన్నా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీ ఎప్పుడు సిస్టమేటిక్ గా ఉంటుంది. మేము ఓడిపోయి చంద్రబాబు నాయుడు గారు అప్పటికి 3 సార్లు సీఎంగా చేసి ప్రజా తీర్పును గౌరవించి 23 స్థానాలు వస్తే గౌరవంగా అసెంబ్లీకి పోయి వచ్చి మీ శాతం మాటలు పట్టడానికి సిద్ధపడ్డాడే తప్ప ఏ రోజు అసెంబ్లీకి మానుకొని కానీ మడం తిప్పినటువంటి వ్యక్తి కాదు. మీకు 151 స్థానం నుంచి మరి ప్రజలు బుద్ధి చెప్పి చివరికి 11 స్థానాలు ఇస్తే మీకు సిగ్గు అనేది లేకుండా, ఎటువంటి ఆలోచన లేకుండా, అసెంబ్లీకి పోకుండా ఇళ్లలో కూర్చొని మీ యొక్క కార్యకలాపాలు చేసుకుంటూ జనం మీద బురద జరుగుతున్నటువంటి పరిస్థితి. నిన్న మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు వచ్చారు జనానికి అర్థమైంది. మేము చెప్పటల్లా మా స్పీకర్ గారు చింతకాయల ఏళ్ల పాత్రుడు ఒకే ఒక మాట అన్నారు. ఆయన మీరు ఎక్కువ కాలం అసెంబ్లీకి ఎన్నికైనటువంటి ప్రజల ద్వారా ఎన్నుకున్నటువంటి ప్రతిపక్షం వాళ్ళు రాకపోతే మేము మరలా దాన్ని క్యాన్సిల్ చేసి ఎన్నికలకు పోతామని చెప్పినప్పుడు
ఓ తెలుగుదేశం వాళ్ళు అలా చేస్తే ఈసారి మాకు ఆ 11 కాదు కదా, మాకు మిగిలేది గుండు 0 కాబట్టి మేము అసెంబ్లీకి పోతామని వచ్చి 1 గంట పాటు అక్కడ మీరు మెరుపు తీగలా కనపడి మీ యొక్క కార్యకలాపాలు చేసి బయటికి వెళ్ళారే తప్ప మీకు అసెంబ్లీ మీద కానీ ప్రజల పట్ల గౌరవం కానీ లేకపోతే ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే పరిస్థితులు మీరు లేరని నేను చెప్తాను. ఏదైతే నువ్వు తెర బొమ్మలు వేసుకుంటా బతికినవో మిగతా వాళ్ళందరినీ వాళ్ళు గనక ఎవరన్నా వచ్చి మాట్లాడితే ఆ రోజుల్లో నీకు తెరబొమ్మ వేసేటప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఒకరు ఆ గ్రామంలో నీకు చారదీసి అన్నం పెడతారు. అతను వస్తాడంటే నువ్వు ముందుగానే తలుపులేస్తావు, ఎందుకంటే ఇతనికి నా ఫ్లాష్ బ్యాక్ తెలుసు అని చెప్పి. అందువల్ల ఒక పక్క నువ్వు ఈ రోజుకి చచ్చిన పొలంతో సమానం. ఎందువల్లంటే వినుకొండ నియోజకవర్గంలో నీ మీదనే నీ పార్టీ వాళ్ళు మీ నాయకుడికి చెప్పారు, ఇతనుంటే వైసీపీ పార్టీ ఏ రోజుకి గెలవదు, అధపాతాలని పోయిద్దని చెప్పిన సందర్భాలు కోకొలలు. కానీ నువ్వు పదే ఆంజనేయులు గారిని విమర్శిస్తే నాకు సీట్ ఇస్తారనే దురాశతోటి కదిలితే నీకు నిద్రలో కూడా ఆంజనేయులు గారు కనిపిస్తున్నారు. ఎందువల్లంటే ఆంజనేయులు గారు ఎక్కడా కూడా అవినీతి మనకంటల వినుకొండ నియోజకవర్గంలో. ఆంజనేయులు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి గెలుపోవటంలో సహజం. పక్కనున్న నాయకుల్ని కానీ ఎక్కడ ఎవరిని ఏ విధంగా ఇబ్బంది పెట్టిన దాఖలాలు లేవు. ఆంజనేయులు గారి మనస్తత్వం ప్రతి ఒక్కరికి తెలుసు. ఎవరన్నా ఆపదని వెళితే ఆ కుటుంబం తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఎక్కడా కూడా ఇక్కడ చందాలు ఇవ్వబడవు. గెలవక ముందు ఒక మాట, గెలిచినాక ఒక మాట మాట్లాడే సంస్కృతి ఆంజనేయులు గారిది కాదు. నీలాగా చందాలు ఇవ్వబడం అనే బోర్డులు పెట్టుకొని ఎవరన్నా వచ్చి ఏదన్నా సహాయం చేయమని అడిగితే వాళ్ళ మీద నువ్వు ఏమన్నా నాకు ఊరక ఓటేసినా 2000 రూపాయల నోటు తీసుకున్నావు అదే కనిపించింది. కానీ నువ్వు పెట్టిన డబ్బుల్ని ఏ విధంగా అయితే నీ పాలనలో క్యాచ్ చేసుకున్నావో అది జగమెరిగిన సత్యం, అది అందరికీ తెలిసిందే. నీ గురించి పెద్దగా చెప్పుకోవటం అంటే ఆంజనేయులు గారి మీద పదే విమర్శలు చేస్తే చివరికి నీ వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు జి కమలారాం ఆధ్వర్యంలో స్థానిక గర్ల్స్ హై స్కూల్ ఆవరణలో బాలబంధు శ్రీ గద్వాల్ సోమన్న 91వ రచన తెలుగు తోట వెలుగుబాట పుస్తకావిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. గర్ల్స్ హై స్కూల్ హెచ్ఎం బి శైలజ, విద్యాశాఖ అధికారి సయ్యద్ జఫరుల్లా ప్రత్యేక అతిథులుగా విచ్చేసి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జన విజ్ఞాన వేదిక అధ్యక్షుడు జి కమలారాం రచయిత సోమన్నని ఘనంగా సత్కరించి రచయిత అధ్యక్షుడు జి కమలారాంకి అంకితం చేసి సత్కరించారు. సొసైటీ ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా వారి డిమాండ్లను నెరవేర్చాలని ఈ నెల 24వ తేదీలోపు ప్రభుత్వ పెద్దలు వారి యూనియన్ పిలిచి చర్చలు జరపకపోతే 25వ తారీఖు నుంచి ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవడానికి సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర సహకార ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు ఏరువ వెంకటనారాయణ తెలిపారు. 2019లో విడుదల చేసిన 36 జీవోను పూర్తి స్థాయిలో అమలు చేయాలని, గ్రాడ్యుటీని చట్ట ప్రకారం ఇవ్వాలని, ఉద్యోగ పదవీ విరమణ వయోపరిమితి 60 నుంచి 62కు పెంచాలన్నారు. అదేవిధంగా డ్యూటీ పద్ధతులను ఎత్తివేయాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని వారు డిమాండ్ చేశారు. ధర్నాలో పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి పోకా కోటేశ్వరరావు, ఉమ్మడి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షుడు జాలాది నాగప్రసాద్ ఉద్యోగులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ సంక్షేమ బోర్డులో రాష్ట్ర ప్రభుత్వాలు వాడుకున్నటువంటి నిధులను జమ చేయాలని ఏఐటియుసి రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని, రాష్ట్రంలోని అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలని ఏఐటియుసి రాష్ట్ర సమితి పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా వినుకొండ తహసీల్దార్ ఏఐటియుసి వినుకొండ నియోజకవర్గ సమితి వారి ఆధ్వర్యంలో వినుకొండ తహసీల్దార్కే ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు రాయబారం వందనం మాట్లాడుతూ,
దేశంలోని పలు రాష్ట్రాల్లో భవన ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం 1996 అమలు జరుగుతుందని, అయితే చట్టం అమలు దేశవ్యాప్తంగా ఒకే పద్ధతిలో లేదన్నారు. ఇతడితో వెళ్ళాని సమాప్తం. తిరిగి రేపటి వెళ్ళానిలో కలుసుకుందాం. నమస్కారం.